హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ మధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆలయ దర్శనం. నేను ఇవాళ మీ ముందుకి ఒక అద్భుతమైన రామాలయం అయితే తీసుకొచ్చేసాను. ఈ దేవాలయము నేను చూసినప్పుడైతే చాలా అద్భుతంగా అనిపించింది. ఈ ఆలయంలో స్పెషల్ ఏంటంటే భద్రాద్రి రాముడే మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా ఉన్నట్టుగా అయితే ఈ ఆలయం మనకు కనిపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ స్పెషల్ ఏంటంటే భద్రాద్రి రాముల వారు అని ఎందుకన్నాను అంటే, ఈ ఆలయంలో మనకి కనిపించే ఆ స్వామివారు ఎవరైతే ఉన్నారో రాముల వారు, ఆ స్వామివారు అచ్చంగా మనకి భద్రాచలంలో ఉన్న ఆ స్వామివారు ఎలాగైతే భక్తులకి దర్శనం ఇస్తారో, ఈ ఆలయంలో కూడా ఆ స్వామివారు అదే విధంగా అక్కడ ఎలాగైతే ఆ రూపంలో మనకు దర్శనం ఇస్తారో, ఆ యొక్క రూపం కూడా ఈ ఆలయంలో మనకు ఆ స్వామివారు దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఈ ఆలయంలో మనకి చాలా ఉపాలయాలు ఉన్నాయి. చాలా స్పెషల్ అంటే ఏ విధంగా మీకు చెప్పాలి అని అంటే, అద్భుతమైన ఒక పాజిటివ్ ఎనర్జీతో కూడిన రామాలయం అనే చెప్పుకోవాలి. ఈ ఆలయంలో మనకు ఈ ఆలయం ఇప్పటిది అప్పటిది కాదండి, చాలా పురాతనమైన ఆలయము. దగ్గర ఒక 250 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో విశేషాలు అండ్ మహిమలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే ఈ ఆలయము మన నివసించే పరిసర ప్రాంతాల్లోనే ఉంటుంది. బట్ ఇది ఇంత చారిత్రాత్మక కథ కలిగిన ఆలయం అని చెప్పేసి ఎవరికి తెలియదు, అంటే చాలా మందికి తెలియదు. ఈ ఆలయం వచ్చేసి మనకు సరూర్ నగర్ చౌడి దగ్గర ఈ ఆలయం అయితే మనకు దర్శనం ఇస్తుంది. సరూర్ నగర్ ఒకప్పుడు అడవి ప్రాంతం, మొత్తము అడవి అంటే ఎత్తైన గుట్టలు, అదే విధంగా ఆ విధంగా ఉన్న సరూర్ నగర్ ని ఒకప్పుడు సరోవర్ నగర్ అని చెప్పి పిలిచేవాళ్ళు. అది కాలక్రమేణా సరూర్ నగర్ గా మనకు పేరుగాంచింది. ఆ విషయం పక్కన పెడితే, ఈ సరూర్ నగర్ లో చౌడి దగ్గర ఇక్కడ ఉన్న ఈ స్పెషల్ ఈ ఆలయం ఏదైతే ఉందో, ఈ ఆలయంలో ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి కూడా స్వయంభుగా వెలిసిన ఆంజనేయ స్వామి, అది కూడా గత 200 సంవత్సరాల నుంచి భక్తుల చేత పూజలు అందుకుంటున్న ఈ స్వామివారి విశేషాలు చాలా గొప్పగా ఉన్నాయి ఈ ఆలయంలో. ఈ ఆలయంలో మనకు ప్రత్యేకంగా మెయిన్ ఎంట్రన్స్ లోనే అద్భుతమైన ఆర్కిటెక్ట్ అంటే అద్భుతమైన ద్వారాన్ని మనము ఈ ఆలయంలో చూడవచ్చు. మనకి ఎంట్రన్స్ లోనే వీరభద్రేశ్వరుడు మనకు దర్శనం ఇస్తాడు స్టార్టింగ్ లోనే. ఆ స్వామి వారిని అలాగే ఈ ఆలయంలోనే సంతాన వేణుగోపాల స్వామి కూడా మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇందులో విశేషం ఏంటంటే, ఈ స్వాముల వాళ్ళను దర్శనం చేసుకునే ముందు మనం నవగ్రహాలను దర్శనం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆలయంలో మనకు నవగ్రహాలు కూడా ఉంటాయి. నవగ్రహాలను దర్శనం చేసుకున్నాక అక్కడ ఉన్న వీరభద్రేశ్వర స్వామిని అండ్ సంతాన వేణుగోపాల స్వామి, ఆ సంతాన వేణుగోపాల స్వామి ప్రక్కనే మనకు లక్ష్మీ నరసింహ స్వామి కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఆలయంలో విశేషత ఏంటి అంటే, ఇక్కడ మనకు ఒక శివలింగం అనేది ఉంటుంది. ఆ శివలింగంకి ప్రత్యేకంగా ప్రజలే తమ చేతులతోటి స్వామివారికి అభిషేకాలు కార్యక్రమాలు నిర్వహించడం ఇక్కడ మనం ఈ ఆలయంలో చూడవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ ఆలయంలో మనం దసరా రోజు ఏదైతే మనం చెట్టుకి, మీకు తెలుసు కదా, దసరా రోజు జమ్మి చెట్టుకి మనం ప్రత్యేకమైన పూజలు చేసి, ఆ రోజు ఆ జమ్మి చెట్టుకి మనం ఏదైనా రాసి ఆ చెట్టుకి మనం కట్టినట్లయితే మనకు ఆ కోరిక తీరడం అనేది మన పూర్వకాలం నుంచి అయితే మనం చూస్తున్నాం. అయితే ఈ జమ్మి చెట్టుకి ఈ ఆలయంలో ఆ జమ్మి చెట్టు అనేది గత 200 సంవత్సరాల నుండి కూడా ఆ జమ్మి చెట్టు అక్కడే ఉంది. ఆ ప్రాంతంలోనే మనకు ఆంజనేయ స్వామి కూడా ప్రత్యక్షంగా స్వయంభుగా వెలిసిన చరిత్ర ఉంది.
మనం దసరా రోజు ఏదైతే మన జమ్మి చెట్టుకి కాగితాల మీద మన కోరికలను తీర్చమని చెప్పి వేడుకొని అక్కడ ఏదైతే మనం చీటీ ఉంచుతామో ఆ ఫెసిలిటీ అంటే ఆ యొక్క మన పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారము ఈ ఆలయంలో మనం ప్రతిరోజు చేయొచ్చు. ఎందుకంటే ఈ ఆలయంలో నేను చెప్పాను కదా, గత 200 సంవత్సరాల నుండి ఒక చెట్టు, అక్కడే జమ్మి చెట్టు మనకు ప్రత్యక్షంగా కనిపించడం జరుగుతుంది. అక్కడ మనము మీరు చూసినట్లయితే ఆ జమ్మి చెట్టుకి చుట్టూతర తమ కోరికలను రాసి ఆ జమ్మి చెట్టు కట్టడం మనం ఈ ఆలయంలో చూడొచ్చు. ఇదే ఆలయంలో మనకు నాగదేవతలు కూడా ఆ జమ్మి చెట్టుకి ప్రక్కనే ముందు భాగంలో మనకు దర్శనం అయితే ఇస్తారు. వీటన్నిటిని దర్శనం చేసుకున్నాక ఈ నాగదేవతలను అండ్ మహాశివుణ్ణి, వీరభద్రేశ్వరుని, లక్ష్మీనరసింహ స్వామిని అండ్ సంతాన వేణుగోపాల స్వామిని దర్శనం చేసుకున్నాక మనం స్వాముల వారి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం మనం రామాలయానికి. ఓకేనా? ఈ రామాలయం వచ్చేసి మనకి 2 అంతస్తులుగా ఉంటుంది. అంటే నేను చెప్పేది పైన 2 అంతస్తులు కాదు, కింద మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ పైన ఫస్ట్ ఫ్లోర్ లో మనకు మెయిన్ ప్రధాన ఆలయం అయితే మనకు కనిపించడం జరుగుతుంది. అయితే ఈ ఆలయము ఫస్ట్ ఫ్లోర్ లో ఉండడం వలన ప్రతి ఒక్క భక్తులు మనకి పై అంతస్తుకు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవడం మన ఈ ఆలయంలో చూడొచ్చు. క్రింది భాగంన ఏదన్నా పూజలు కానీ యజ్ఞయాదులు ఏమైనా హోమాలు కానీ జరిగినప్పుడు కింద గ్రౌండ్ ఫ్లోర్ అయితే యూజ్ చేస్తారు అని చెప్పి అయితే మనకు ఈ ఆలయంలో చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ ప్రతి సంవత్సరము అయ్యప్ప స్వాముల దీక్షలు పట్టుకోవడము, అలాగే అయ్యప్ప స్వాములకు సంబంధించిన అన్నదాన కార్యక్రమాలు కూడా ఈ ఆలయంలో జరుగుతాయని చెప్పి మనకి అక్కడ మనకు ఒక గురుస్వామి విషయాలన్నీ చెప్పడం అయితే మనం విషయాలన్నీ చెప్పడం జరిగింది. అలాగే గురుస్వామితో మాట్లాడి మనం పైన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినట్లయితే అక్కడ నేను చూశాను ఈ ఆలయము ఇంత స్పెషల్గా ఉంది. ఇన్ని రోజులు చాలా మందికి తెలియకపోవడము అనేది చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే ఈ ఆలయంలో మీరు నమ్మరు, మనము ఎక్కడా చూడలేని చండీమాత అమ్మవారు కూడా ఈ ఆలయంలో మనకు 6 లేదా 7 అడుగుల ఫీట్ల విగ్రహము మనకు దర్శనం అయితే ఇస్తుంది. అసలు అమ్మవారిని చూస్తుంటే అయితే నాకు 2 కళ్ళు చాలలేదు. ఎందుకంటే ఆ చండీమాతను నేను చూస్తుంటే ఆ అమ్మవారి నన్ను స్వయంగా నాతో మాట్లాడుతున్నట్టుగా అయితే నాకు పాజిటివ్ ఆ విధంగా అయితే అనిపించింది ఈ ఆలయంలో. ఇంకోటి ఇక్కడున్న ఆ స్వామివారు ఎవరైతే ఉన్నారో శ్రీరాముల వారు, ఆ స్వామివారు కూడా సీతా సమేత లక్ష్మణుడు కూడా ఈ ఆలయంలో గర్భాలయంలో మనకి విగ్రహం అయితే కనిపించడం జరుగుతుంది. రాముల వారు సీతను ఇట్లా కూర్చోపెట్టుకున్నట్లుగా అండ్ లక్ష్మణుడు పక్కన ఉండడం మనం ఈ ఆలయంలో చూడవచ్చు. అంటే మనకి భద్రాచలంలో కూడా అదే విధంగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ పూజారులు అయితే మనకు ఇక్కడ అలాగే గణపతి అండ్ సుబ్రహ్మణ్య స్వామి అండ్ ఇదే ఆలయంలో మనకు అతి పురాతనమైన హనుమంతుల వారు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయంలో ఉన్న ఈ స్వాముల వార్ల గురించి అక్కడక్కడ ఏమేమి విషయాలు జరుగుతాయి ఏంటి అనేది నేను ఇక్కడ ఉన్న పూజారి వారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ అయితే మనం గణపతిని వాడు అక్కడ జరిగే కార్యక్రమాలను అయితే మనం చూసేద్దాం. ఆ పూజారి గారి మాటల్లో అయితే విందాం. శ్రీమన్ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్త మహాశైలందరూ కూడా నమస్కారం. ఇది సరూర్ నగర్ విజయరామాలయము. ఇది ఒక 200 సంవత్సరాల పురాతన ఆలయము. ఈ గుడిని మళ్ళీ పునర్నిర్మించారు. ఒక 6 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా చాలా రోజుల నుంచి కూడా 200 సంవత్సరాల నుంచి కూడా చాలా పురాతనమైన ఆలయము. ఇక్కడ జమ్మి చెట్టు కూడా ఉంటుంది. అదొక 200 సంవత్సరాల క్రితం నుంచి ఆ చెట్టు ఉంది ఇక్కడ. విజయరామాలయము. ఈ ఆలయంలో వినాయకుడు, రామచంద్ర స్వామి, చండీమాత, కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి కూడా అందరు ఉన్నారు ఇందులో.
స్వామివారికి ప్రతి బుధవారం కూడా స్వామివారి అభిషేకము, అలంకరణ, అష్టోత్తర నామాలు నడుస్తుంది. ప్రతి నెల సంకటాల చతుర్థి కూడా చాలా బాగా జరుగుతుంది. ఉదయము కనువిధి హోమం ఉంటుంది. సాయంత్రము 6:30 గంటలకు స్వామివారి అభిషేకము, అలంకరణ, ప్రసాద వితరణ కూడా ఉంటుందండి. భోజనాలు కూడా ఉంటాయి ఇక్కడ. ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా చాలా బాగా జరుగుతుంది. జనాలు కూడా చాలా మంది వస్తారు. ప్రతి విజయదశమికి, దసరా కూడా, నవరాత్రులు కూడా చాలా బాగా జరుగుతాయి ఇక్కడ. చాలా పురాతనమైన గుడి. సరూర్నగర్లో ఇది చాలా పెద్ద గుడి. చాలా విశేషంగా ఈ గుడి ప్రసిద్ధి చెందుతుంది. మహా విజయ గణపతి వారి కింద స్వామివారు అన్ని స్వామివారికి తలుచుకున్న కోరికలు కూడా నెరవేరుస్తాడు. ఆ స్వామివారి ఆశీస్సులు కూడా అందరికీ ఉంటున్నాయని చెప్పేసి ఆంజనేయ స్వామి వారు పరమ పునీతులై, పరమ పవిత్రులై, భక్తుల పాలిటి కల్పవృక్షమై, భక్తుల పాలిటి కామధేనువై, భక్తుల కోరికలను తీరుస్తూ మన ఆలయంలో నిండుగా కొలువై ఉన్నటువంటి ఆ మహనీయ మూర్తి పాద పద్మములకు శిరసు వంచి నమస్కరిస్తూ స్వామి యొక్క దివ్యత్వాన్ని, స్వామి యొక్క వైభవాన్ని, స్వామి యొక్క ప్రాభవాన్ని ఎంత చెప్పినా కానీ తనివి తీరదు. ఎందరో భక్తుల యొక్క కష్టాలను, ఎందరో భక్తుల యొక్క నష్టాలను, దుఃఖాలను, బాధలను తొలగించి అందరి జీవితాలలో సంతోష తరంగ రేఖలు వెల్లివిరిసేలాగున స్వామివారు తన దివ్య కృపాకటాక్ష వీక్షణల చేత ఎల్లవేళలా భక్తులను కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. అటువంటి పరమ పవిత్రుడైనటువంటి స్వామివారి యొక్క దివ్యత్వం ఇది. 250 సంవత్సరముల క్రిందట నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి స్వామివారు చాలా దేదీప్యమానంగా భక్తుల చేత అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహించుకుంటూ భక్తులను కంటికి రెప్పవలె కాపాడుకుంటూ ఉన్నారు. ఆ మహనీయమూర్తి యొక్క పాదపద్మములకు శిరస్సు వంచి మరొక్కసారి నమస్కరిస్తూ విరమిస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్న చండీమాత యొక్క కార్యక్రమాలు ఏ టైంలో ఏం జరుగుతాయి అనేది కూడా మనం పూజారి గారితో మాట్లాడడం జరిగింది. ఆ యొక్క చండీమాత విశేషాలు, ఆమె యొక్క మహిమలను కూడా పూజారి గారి మాటల్లో విందాం. శ్రీమాత్రే నమః. సరూర్నగర్ విజయరామాలయంలో మహాచండీమాత చాలా విశిష్టమైన అమ్మవారు. స్వామివారి అమ్మవారు భక్తులందరూ కోరికలు నెరవేర్చే అమ్మవారు. నవరాత్రుల్లో చాలా బాగా జరుగుతుంది మా దగ్గర విజయరామాలయంలో. విజయదశమి నవరాత్రులు కూడా ప్రతిరోజు కూడా రోజు అలంకరణలు, అభిషేకము, అష్టోత్తరణలు, కుంకుమార్చనలు కూడా చాలా బాగా జరుగుతాయి. దసరా రోజు చాలా మంది వస్తారు మా దగ్గరికి. దసరా రోజు దగ్గర ఒక 10,000 మంది కూడా చాలా మంది వస్తారు. ఈ పక్కనే జమ్మి చెట్టు ఉంది. అది కూడా 200 సంవత్సరాల పురాతనమైన చెట్టు. ఈ ఆలయం కూడా మినిమం 200 సంవత్సరాల పురాతనమైన గుడి. అందరూ కూడా ఈ సరూర్నగర్ ఇంతకుముందు ఇది ఒక విలేజ్. ఈ విలేజ్ లో చాలా పురాతనమైన ఆలయం ఇది. దీంట్లో చండీ అమ్మవారు ఎక్కడ కూడా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణలో కూడా ఎక్కడ లేని అమ్మవారు చండీమాత. ఇంత పెద్ద విగ్రహాలు కూడా ఎక్కడ ఉండవు. మినిమము అమ్మవారు 7 ఫీట్లు 6 ఫీట్ల వరకు ఉంటుంది. చాలా విశిష్టమైన అమ్మవారు. చాలా అమ్మవారిని కోరుకునే కోరికలు కూడా తొందరగా నెరవేరుస్తుంది. దీంట్లో ప్రతిష్ట ఏంటంటే అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా 18 ప్రదక్షిణాలు, 18 రోజులు 18 ప్రదక్షిణాలు చేస్తే ఆ అమ్మవారి మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఆ అమ్మవారి ఆశీస్సులు కూడా మీ అందరు కూడా. ఇక్కడ ఉన్న భద్రాచల రాముడు అని చెప్పాను కదా, స్వాముల వారు సంబంధించిన విషయాలు, ఆయన గురించిన మహిమలు అన్ని పూజారి గారి మాటల్లోనే మనం ఇప్పుడు విందాం. అలాగే ఆలయ సందర్శన వేళలు ఏదైతే ఉన్నదో మార్నింగ్, ఈవినింగ్ ఆ టైమింగ్స్ కూడా మనం పూజారి గారితోటే చెప్పించడం జరిగింది. అది కూడా ఇప్పుడు నేను ప్లే చేస్తాను, చూసేయండి. ఓకేనా? ఓం అస్మద్గురుభ్యో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ
నారాయణి నమోస్తుతే. అస్మద్గురుభ్యో నమః. భక్త మహాశయులందరికీ శ్రీ విజయరామాలయ దేవస్థానం నుండి కార్తీక మాస శుభ కాంక్షలు. శ్రీ విజయరామాలయ దేవస్థానము 250 ఏళ్ల చరిత్ర గల దేవస్థానము ఇది. ఇక్కడ సాక్షాత్ రామచంద్ర స్వామి వారే పూర్వకాలం నుండి వెలిసినట్టుగా ఇక్కడ ప్రజలందరూ కూడా చెప్పుకుంటారు. రామచంద్ర స్వామి వారు ఏదైతే విధంగా భద్రాచలంలో లక్ష్మణ సమేతుడిగా ఎలా అయితే ఉన్నారో, మన ఇక్కడ సరూర్ నగర్ గ్రామంలో శ్రీ విజయ రామచంద్ర స్వామిగా మన ఆలయంలో కొలువు తీరి ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే రామచంద్ర స్వామి వారి ఒళ్ళో సీతా అమ్మవారు ఉంటారు. పక్కన లక్ష్మణ స్వామి వారు శంకు చక్రాలు మనకు చూసుకున్నట్లయితే స్వామివారికి ఉల్టా అనగా తిరిగా మళ్ళా ఉంటాయి. స్వామివారికి చక్రం వచ్చేసి ఇటు ఉంటుంది, శంఖం వచ్చేసి ఇటు ఉంటుంది. కాబట్టి ఇది భద్రాచలంలో ఎలా అయితే ఉన్నారో ఇక్కడ కూడా అలానే స్వామివారు ఉంటారు. ప్రతి శనివారం రోజున స్వామివారికి అభిషేకం ఉంటుంది. ఆ తర్వాత అలంకరణ, అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమం. తర్వాత ఇప్పుడు ఏదైతే విధంగా 9 గంటలకల్లా స్వామివారికి అనగా సకల దేవతలు మన విజయరామాలయంలో కొలువు తీరి ఉన్నారు. విజయ గణపతి స్వామి, అమృత రామలింగేశ్వర స్వామి, చండీ మాత, దక్షిణముఖ ఆంజనేయ స్వామి మరియు దక్షిణామూర్తి మరియు సంతాన వేణుగోపాల స్వామి మరియు లక్ష్మీ నారసింహస్వామి వారు, వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా మన దేవాలయంలో ఉన్నారు. ప్రతి నిత్యము 9 గంటలకు ఇక్కడ మహామంగళ హారతి, నైవేద్యం తదనంతరమే స్వామివారికి హారతి ఉంటుంది. ఆ తర్వాత నుండి భక్తులందరికీ కూడా స్వామివారు దర్శనమిస్తారు. అర్చనాది కార్యక్రమాలు జరుగుతాయి. 12 గంటల వరకు స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు జరుగుతాయి. 12 గంటలకు స్వామివారికి మహా నైవేద్యము ఉంటుంది. ఆ తరువాత స్వామివారికి మధ్యాహ్న కాలంలో హారతి, ఏకాంత సేవ. తిరిగి సాయంత్రం 5:30కు స్వామివారి మహాద్వారాలు తెరుచుకుంటాయి. 5:30 నుండి 8 గంటల వరకు స్వామివారికి మళ్ళీ మంగళ హారతి ఇచ్చి అర్చనాది కార్యక్రమాలు జరిపి 8 గంటలకు స్వామివారికి ఏకాంత సేవా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి విజయరామాలయంలో ఏవైతే పూజలు జరుగుతాయో ప్రతినిత్యం ఇదే విధంగా జరుగుతాయి. భక్తులందరూ కూడా విచ్చేసి వాళ్ళ కోరికలను కూడా ఆ స్వామివారికి చెప్పుకొని విన్నవించుకుంటారు. అవన్నీ కూడా ఇక్కడ జరిగాయి ఈ సరూర్ నగర్ ప్రాంతంలో. కాబట్టి ఈ రామచంద్ర స్వామి వారి సన్నిధానానికి విచ్చేసి సకల దేవతల కొలువైనటువంటి ఈ దేవాలయంలో అందరి దేవతలను కొలుచుకొని ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో కూడా శివుడికి అభిషేకం చేసుకొని సాయంకాలం జరిగే కార్తీక దామోదర అనే దీప పూజ కార్యక్రమంలో కూడా పాల్గొని భక్తులందరూ కూడా ఆ స్వామివారిని అర్చించుకొని కృపకు పాత్రులు కాగలని కోరుతున్నాము. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీరామ్. ప్రతి ఉదయము 5:30కు ఈ దేవాలయాన్ని ఓపెన్ చేస్తారు. మహాద్వారం నుండి స్వామివారికి ఎలా అయితే భద్రాచలంలో జరుగుతాయో అలానే ఇక్కడ కూడా జరుగుతాయి. మళ్ళా 12 గంటలకు స్వామివారికి మహానైవేద్యాన్ని ఇచ్చి మూసిస్తారు. సాయంత్రం 5:30కు తెరిచి మళ్ళీ 8 గంటలకు మూస్తారు. ఇవి ప్రతినిత్యము జరిగే కార్యక్రమం. మన ఆలయ దర్శనంలోని రామాలయం వచ్చేసి విజయ రామాలయం అని ఈ దేవాలయంకి అయితే పేరు ఉంది. తప్పకుండా అందరూ రండి, దర్శించుకోండి. స్వామివార్ల అమ్మవార్ల కృపా కటాక్షం ఎప్పుడూ మీపై ఉంటుందని కోరుకుంటూ మళ్ళీ మరొక ఆలయంతో మళ్ళీ మీ ముందు ఉంటా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక ఆలయంతో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సెలవు.